ఇంటర్వ్యూ చేయబోతుంది కాబోయే డిప్యూటీ కలెక్టర్తో. నేను ఒక ర్యాంకర్ అవ్వాలనుకుని నాకు కుదరకపోయినా ర్యాంకర్స్ని తయారు చేస్తాను అని చెప్పేసి. అండ్ హియర్ వి గో. జనరల్ ర్యాంక్లో చూస్తే తనకు 39th ర్యాంక్, జోన్ పరంగా చూస్తే 15th ర్యాంక్, తన కేటగిరీలో 3rd ర్యాంక్ విత్ 504.5 మార్క్స్. సో ఫైనల్గా డిప్యూటీ కలెక్టర్ వరకు తన ప్రయాణం ఎలా సాగింది? కలెక్టర్ అని అవ్వాలని ఎవరికి ఉన్నట్టు నాకు కూడా తెలుసు. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ టైప్ ఆఫ్ బూస్టింగ్ ఫర్ మీ టు గో టు మై గోల్. ఐ షుడ్ స్టాప్ యూపీఎస్సీ దేర్ అండ్ గివ్ మై ఫుల్ ఎఫర్ట్స్ టు గ్రూప్ 1. నా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంది అంటే గ్రూప్ 1 కోసం బికాస్ ఆఫ్ యూపీఎస్సీ. సో బంకొట్టి సినిమాలకు వెళ్తారు అందరూ, లైబ్రరీకి వెళ్ళి అనిపించిందా ఎప్పుడైనా మైండ్లో దట్ యూ విల్ బికమ్ అ డిప్యూటీ కలెక్టర్ అని చెప్పేసి? కొంచెం భయం అంటే ఆన్సర్ రైటింగ్ అంటే అది రాకెట్ సైన్స్ కాదు. బాక్స్లో ఏం చేసేదాన్నంటే నేను ప్రాక్టీస్ చేసే ఆన్సర్స్ రాసుకునే నోట్స్ అవన్నీ అయిపోయినాక ఆ రీఫిల్స్ ఉంటాయి కదా, ఆ రీఫిల్ తీసుకుని అందులో వేసేదాన్ని. అంటే ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే ఐ వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్. అంటే ఐ డోంట్ వాంట్ టు బికమ్ అ బర్డెన్ టు మై పేరెంట్స్. ఆ యూపీఎస్సీ డిమాండ్ ఆఫ్ క్వశ్చన్ వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది. సో దట్ ఈస్ వెన్ ఐ హ్యావ్ జాయిన్ ద హెచ్ఐఎస్ అకాడమీ అనమాట. ఆల్రెడీ నేను నా బేసిక్స్ కవర్ అయి ఉన్నా కూడా మీ వే ఆఫ్ టీచింగ్ వాజ్ డిఫరెంట్. అంటే మీరు క్లాస్ చెప్తే మొత్తం అర్థం అవడంతో పాటు ప్రిలిమ్స్లో వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్, మెయిన్స్లో వాట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ వీ కెన్ రైట్ ఫర్ ది క్వశ్చన్స్, అదంతా మీరు చాలా క్లియర్గా చెప్తుంది. సో దట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. హలో ఆల్. రీసెంట్గా తెలంగాణ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మన స్టూడెంట్ చాలా బెస్ట్ ర్యాంక్ని సెక్యూర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ కాదు, ఇంకా డిప్యూటీ కలెక్టర్. సో మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతుంది, మనం డిస్కస్ చేయబోతుంది కాబోయే డిప్యూటీ కలెక్టర్తో మోక్షిత. సో తను మన డైరెక్ట్ స్టూడెంట్. జనరల్ ర్యాంక్లో చూస్తే తనకు 39th ర్యాంక్ రావడం జరిగింది. తన జోన్ పరంగా చూస్తే 15th ర్యాంక్ అండ్ అలాగే తన కేటగిరీలో 3rd ర్యాంక్లో నిలవడం జరిగింది విత్ 504.5 మార్క్స్. చాలా ఫైనెస్ట్ మార్క్స్. సో ఆల్మోస్ట్ 2.5 years బ్యాక్ తనను చూశాను. సో ఈ మార్క్స్ తను సెక్యూర్ చేసుకోవడం రియల్లీ, సో తనకెంత హ్యాపీయో మాకు కూడా చాలా హ్యాపీ. సో జనరల్గా చాలా వీడియోస్లో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. నేను ఒక ర్యాంకర్ అవ్వాలనుకొని బట్ నాకు కుదరకపోయినా ర్యాంకర్స్ని తయారు చేస్తాను అని చెప్పేసి. అండ్ హియర్ వి గో. సో వన్ ఆఫ్ ద డెప్యూటీ కలెక్టర్. సో ప్రతిసారి నా ఎక్స్పీరియన్సెస్తో అలా చేయాలి, ఇలా చేయాలి, ఆన్సర్ రైటింగ్స్ ఇవన్నీ చెప్తూ ఉన్నాను. బట్ ఇప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే కాకుండా యాజ్ అ ర్యాంకర్ మోక్షిత, సో తన జర్నీ మొత్తం ఎలా జరిగింది, సో తను ఎలా సెక్యూర్ చేసుకోగలిగింది, సో ఫైనల్గా డిప్యూటీ కలెక్టర్ వరకు తన ప్రయాణం ఎలా సాగింది ఏంటి అని చెప్పి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ నుంచి ప్రతి ఆస్పిరెంట్కి యూస్ఫుల్ అయ్యే విధంగా అన్ని క్వశ్చన్స్. సో ఒక బిగినర్ ఎలా థింగ్స్, ఇంత లాంగ్ జర్నీ ఎలా చేయాలి, ఇవన్నిటిని కూడా ఈ వీడియోలో చూద్దాం. హలో మోక్షిత. హలో సార్. అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్? బాగుంది సార్. అంటే ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైం మిమ్మల్ని కలిసి కూడా. ఇట్స్ వెరీ హ్యాపీ. అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇట్లా కలవడం చాలా బాగుంది. ఓకే. సో యా, ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ ఎక్సైటెడ్. ఎందుకంటే చాలా సార్లు మనం మొబైల్స్ కాల్లో మాట్లాడడమే కానీ డైరెక్ట్గా ఈ ర్యాంక్ వచ్చి ఇలా కలుస్తాం మాట్లాడతామని నేను కూడా ఇప్పుడు అనుకోలేదు. లెట్స్ బిగిన్. సో ఎలా జరిగింది మోక్షిత, లైక్ ఈ డెప్యూటీ కలెక్టర్ వరకు నీ ప్రయాణం సిన్స్ బిగినింగ్? అంటే లైక్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్, లైక్ ఎనీ సెంటర్ అయినా స్టేట్ అయినా ఈ సివిల్ సర్వీసెస్ వైపు రావాలి అని ఎలా అనిపించింది? నాకు యాజ్ ఎ చైల్డ్హుడ్ డ్రీమ్ గానే కలెక్టర్ అవ్వాలనేది చైల్డ్హుడ్ నుంచి అందరికీ ఉన్నట్టు నాకు కూడా ఉండేది సార్. నాతో పాటు మా ఫ్యామిలీ డ్రీమ్ కూడా ఇది. అందరికీ నేను కలెక్టర్ అవ్వాలని, నన్ను కలెక్టర్ లాగా చూడాలని అనుకున్నారు. ఇన్ ద మీన్ వైల్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ని చూసి, ఫర్ ఎగ్జాంపుల్ స్మితా సభవాల్ మేడం మా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉండేవారు 2014 ఆ టైంలో. లేటర్ అనుదీప్ సార్ గారు సార్ని చూసి అవన్నీ ఒక టైప్ ఆఫ్ బూస్టింగ్ ఫర్ మీ టు గో టు మై గోల్. ఇంకా దగ్గరికి వెళ్ళడానికి అది ఒక బూస్ట్ లాగా అనిపించింది అనమాట. అదే వేలో ఇంకా కంటిన్యూడ్ ప్రిపరేషన్. బీటెక్ తర్వాత స్టార్ట్ చేసి ఇంకా 3 times ప్రిలిమ్స్ అయింది, తర్వాత మెయిన్స్, అండ్ ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. ఓకే. కోచింగ్. సో హౌ డడ్ ఈ కోచింగ్, నీ సక్సెస్లో ఈ కోచింగ్ పాత్ర ఎంత ఉంది? సో మన అకాడమీలో, హైదరాబాద్ ఐజ్ అకాడమీ, యూ ఆర్ ఎ క్లాస్ రూమ్ స్టూడెంట్, ఎలా బెనిఫిట్ అయింది? సార్ నేను ఫస్ట్ చెప్పినట్టు నేను యూపీఎస్సీతో స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. కాకపోతే నాకేంటి అంటే ఇప్పుడు
ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఈ ఎగ్జామ్ అవ్వలేదు, గ్రూప్ 1 ఎగ్జామ్. సో ఐ వాంటెడ్ టు నో ది స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ లెవెల్ వరకు మనం ప్రిపేర్ అవ్వాలి అన్నది కానివ్వండి, ఇంత కాంపిటీషన్ని ఎలా తట్టుకోవాలి, ఆ టైప్ ఆఫ్ గైడెన్స్ నాకు లేదు. అండ్ ఆల్సో నేను ఆన్సర్ రైటింగ్ రాయలేదు అప్పటి వరకు. సో ఐ వాంటెడ్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ గైడెన్స్ అనమాట. మళ్ళీ నేను మన అకాడమీలో ఉన్నప్పుడు నేను గ్రాండ్ టెస్ట్ కూడా రాసేదాన్ని ప్రిలిమ్స్ ముందు. దట్ హాస్ హెల్ప్ ఎ లాట్. నేను ఫైనల్ ఫస్ట్ ప్రిలిమ్స్ అప్పుడు నేను ఏస్ చేయగలిగిన, నేను క్వాలిఫై అవ్వగలిగిన అంటే ఆ రోజు టైం మేనేజ్మెంట్ చేసుకోవడం వల్లనే. సో దాని బ్యాక్ ఏంటంటే మన దగ్గర టెస్ట్ రాసినందుకే. సో ఆల్ రౌండ్ హెల్ప్ వాస్ దేర్ సార్ ఫ్రమ్ యు ఆల్. షూర్. ఓకే. సో ఫైన్. సో నువ్వు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యావు. సో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ అంటే ఇప్పుడు సక్సెస్ అయిన స్టూడెంట్స్లో కూడా చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారు. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈ గ్రూప్ 1ని అచీవ్ చేయడానికి ఎలా హెల్ప్ చేసింది? సో దీన్ని రెండు ప్యారలల్గా ఎలా మేనేజ్ చేస్తూ వచ్చావు? సార్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది యూపీఎస్సీ తోటే, సివిల్స్ తోటే స్టార్ట్ చేశాను. సో నాకు నా బేసిక్స్ అన్నీ స్ట్రాంగ్ ఉండే. అంటే నేను ఎకనామీ కానీ పాలిటీ కానీ అవన్నీ స్టాండర్డ్ బుక్స్ ముందే చదివేసి ఉన్నాను. నోటిఫికేషన్, ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేప్పటికి, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినాక నేను ఏమనుకున్నా అంటే ఐ షుడ్ స్టాప్ యూపీఎస్సీ దేర్ అండ్ గివ్ మై ఫుల్ ఎఫర్ట్స్ టు గ్రూప్ 1. ఎందుకంటే ఐ వాజ్ నాట్ షూర్ నేను రెండు మేనేజ్ చేస్తానా లేదా అని చెప్పేసి నాకు చాలా డౌట్ ఉండేది. సో ఐ థాట్ గ్రూప్ 1 ఈజ్ ద, అంటే ఇప్పుడు 10-15 ఇయర్స్ నుంచి లేని నోటిఫికేషన్, ది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ విత్ మోర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ గివ్ మై 100% టు గ్రూప్ 1 ఓన్లీ. సో అప్పటి నుంచి ఐ హావ్ కంటిన్యూడ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1. బట్ దట్ జర్నీ హాజ్ హెల్ప్ మీ ఇన్ క్లియరింగ్ మై బేసిక్స్. నా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంది అంటే, గ్రూప్ 1 కోసం స్ట్రాంగ్ ఉంది అంటే ఇట్ వాస్ బికాస్ ఆఫ్ మై యూపీఎస్సీ ప్రిపరేషన్. ఓకే. డైరెక్ట్గా ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా మోక్షిత, లేకపోతే ఆ గ్రాడ్యుయేషన్లో ఉంటూ? ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్, ఇప్పుడు నా దగ్గర మన హైదరాబాద్ ఐఎస్ అకాడమీకి కూడా చాలాసార్లు ఎంతోమంది పేరెంట్స్ ఇంటర్ నుంచి చదివిద్దాం అనుకుంటారు, డిగ్రీతో పాటు చదివిద్దాం అనుకుంటారు, ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని. లైక్ సరే నువ్వు ఇంజనీరింగ్ చేసావు, గ్రాడ్యుయేషన్ చేస్తూ దీన్ని ప్రిపేర్ అయ్యావా, లేకపోతే కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ప్రిపేర్ అయిపోయావా? నేను బీటెక్లో జాయిన్ అయ్యాక నేను జేఎన్టీయూ సుల్తాన్పూర్ కాలేజ్లో చదువుకున్నాను. సో మా కాలేజ్లో లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్, డిఫరెంట్ జానర్స్లో ఉండేవి. అందులో వన్ సచ్ జానర్ వాజ్ సివిల్స్ రిలేటెడ్ బుక్స్ కూడా చాలా ఉండేవి. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఎట్లాగో, నాకు ఎట్ ది ఎండ్ దట్ ఈజ్ మై డ్రీమ్ కాబట్టి ఎట్లాగో నేను అక్కడికి వస్తాను. సో దట్ టైప్ ఆఫ్ బుక్స్ ఇంట్రెస్టెడ్ మీ అనమాట. సో నేను అప్పుడప్పుడు లైబ్రరీకి వెళ్ళి లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ చదవడం కానీ అట్లా చేసేదాన్ని. ఐ వాజ్ నాట్ షూర్, కానీ నాకు చదువుకోవాలని నాకే అనిపించేది అనమాట. ఐ హ్యావ్ టు నో మోర్ అబౌట్ సొసైటీ, ఐ హ్యావ్ నో మోర్ అబౌట్ పాలిటీ అన్నట్టుగా నాకు అట్లా అనిపించి, నాట్ ఇన్ కంప్లీట్ ప్రిపరేషన్ అన్నట్టుగా కాదు, ఐ వాంట్ టు నో మోర్ అన్నట్టుగా ఐ హావ్ స్టార్టెడ్ గ్రాడ్యుయేషన్లోనే ఉంటూ. ఎస్. ఎంత టైం స్పెండ్ చేసేదానికి గ్రాడ్యుయేషన్లో ఉంటూ వీటికి చదవడానికి? గ్రాడ్యుయేషన్లో నార్మల్గా సార్, ఇప్పుడు నార్మల్ బంక్ కొడతాం కదా కాలేజ్, కొట్టినప్పుడే లైబ్రరీకి వెళ్ళి ఆ పని చేసేదాన్ని. సో బంక్ కొట్టి సినిమాలకు వెళ్తారు అందరూ, నువ్వు లైబ్రరీకి వెళ్ళి వీటికి ప్రిపేర్ అయ్యావు. వెరీ గుడ్. అండ్ ఎండ్ ప్రోడక్ట్ చాలా అమేజింగ్గా వచ్చింది. అండ్ ఫైన్. అయితే బిగినర్గా ఉంటూ ఏ బుక్ చదవాలి? లైక్ ఎన్సీఆర్టీస్ చదవాలా, డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్ చదవాలా? అంటే మీకు అర్థమయ్యేదా అలా బిగినర్గా ఉంటూ చదివేటప్పుడు? నా ఒపీనియన్ ఏంటి అంటే సార్, ఇప్పుడు ఒకవేళ మనం స్టేట్ సిలబస్ కానివ్వండి, ఒకవేళ సెంట్రల్ సిలబస్ అయినా కూడా మన 6th to 10th ఒకవేళ మనం చదువుకున్నవి మనం రీకలెక్ట్ చేయగలిగితే ఎన్సీఆర్టీస్ క్యాన్ బి స్కిప్పబుల్. కానీ అవి మనకి ఇప్పుడు ఒక 4-5 years తర్వాత మనకు గుర్తు రావట్లే అంటే అది మస్ట్ ఇంకా. ఎందుకంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ బేసిక్ నాలెడ్జ్ టు కవర్ ది స్టాండర్డ్ బుక్స్. మనకి ఇప్పుడు లిబర్టీ అంటాడు వాడు, మనకి తెలియని కూడా తెలియదు కదా సార్ అది ఏంటి అనేది. సో యూ షుడ్ హ్యావ్ దట్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. ఆ కాన్సెప్ట్స్ క్లియర్ ఉంటేనే మూవింగ్ అహెడ్ నీకు ఆ లిబర్టీ అనేది ఏంటి అనేది అర్థమవుతుంది. సో వాట్ ఐ ఫీల్ ఈస్, ఒకవేళ మీకు ఎనఫ్ నాలెడ్జ్ ఉంది, ఓన్లీ స్మాల్ టాపిక్స్ దగ్గర నేను డెఫిషియంట్ ఉన్నాను అనిపిస్తే ఎన్సీఆర్టీస్ క్యాన్ బి స్కిప్పబుల్. ఒకవేళ లేదు నాకు అంత ఐడియా లేదు అంటే యూ షుడ్ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్ ఓన్లీ. అండ్ లేటెస్ట్ స్టాండర్డ్ బుక్స్ ఆర్ మస్ట్. అండ్ స్టాండర్డ్ బుక్స్ని ఎన్ని టైమ్స్ రివైజ్ చేస్తే అంత బెటర్. ఓకే. సో అలా చిన్న చిన్న అడుగులు వేసావు అయితే. ఓకే ఫైన్. సో ఫైన్, మెనీ ఇన్స్పిరేషనల్ పీపుల్ ఉన్నారు. ఒకసారి లైక్ నీ 10th క్లాస్ తర్వాత లైక్ ఇది బై ఛాన్స్
ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్రూప్స్కి కానీ సివిల్స్కి కానీ ప్రిపేర్ అవ్వాలనుకున్నావా? బై చాయిస్ లైక్ ఎలా వచ్చింది ఇటువైపు రావాలని ఎలా అనిపించింది? సార్ చిన్నప్పటి నుంచి కూడా యాజ్ ఐ సెడ్ నా డ్రీమే ఇది. కాకపోతే నేను కొంచెం భయం ఉండేది. అంటే ఇఫ్ ఇఫ్ ఒకవేళ సక్సెస్ అయితే మంచిదే. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే దేర్ మస్ట్ బి ఎ బ్యాకప్ అన్నట్టుగా నేనేం చేశానంటే ఐ చోస్ బీటెక్. అందుకనే ఫస్ట్ ఇంటర్‌లో గూడా నేను ఎంపీసీ తీసుకొని తర్వాత బీటెక్ చేసి నేను క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గూడా అటెండ్ అయ్యాను. ఒక ఇంటర్వ్యూలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ తోటి అక్కడ ఆ టర్నింగ్ పాయింట్ అవ్వడం వల్ల నేను కంప్లీట్‌గా దీనికే డెడికేటెడ్‌గా ప్రిపేర్ అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ నాకొచ్చింది. సో, ఐ హావ్ స్టార్టెడ్ అట్లా. ఏంటి ఆ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్? డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అంటే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అవుతున్నప్పుడు అప్పుడు కోవిడ్ టైమ్‌లో వి హాడ్ ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్ అన్నమాట. ఒక ప్యానెల్ ఆఫ్ 3, 4 పీపుల్ కలిసి నన్ను గూగుల్ మీట్‌లో దే హావ్ ఇంటర్వ్యూడ్ మీ. ఒక ఆఫ్‌షోర్ కంపెనీ అన్నమాట. వేరే కంట్రీలో ఉంటది. బట్ ఇక్కడ వాటి ఒక పేరెంట్ కంపెనీ, చైల్డ్ కంపెనీ లాగా ఉంటది. సో, దే హావ్ ఇంటర్వ్యూడ్ మీ అన్నమాట. అయితే ఆ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయాక దే హావ్ కాల్డ్ మీ అండ్ టోల్డ్ ఇట్ వాస్ ఎ సక్సెస్. నాకు ఇస్తామన్నారు. అన్నాక దే టోల్డ్ మీ నీ నీ పర్సనల్ ట్రేట్స్ గాని, నీ పర్సనాలిటీ టైప్ చూస్తే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్ కైండ్ ఆఫ్ థింగ్. నువ్వు వై కాంట్ యూ ట్రై? వై కాంట్ యూ ఒక్కసారి ట్రై చేస్తే మేబీ యూ కెన్ బి ఎ సివిల్ సర్వెంట్. నీ టైప్ ఆఫ్ పర్సనాలిటీ అలా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినుండే అన్నమాట. సో, అక్కడ ఐ డిసైడెడ్ ఇంకా నాకు జాబ్ నేను పేరెంట్స్‌తో మాట్లాడితే వాళ్ళు గూడా అదే అన్నారు. జాబ్ ఎందుకు మేము చూసుకుంటామని నువ్వు మంచిగా ప్రిపేర్ అవ్వు అని. అట్లా అనేసరికి ఇంక అక్కడి నుంచి ఐ హావ్ స్టార్టెడ్. సో వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేశారు మీ ఇంటర్వ్యూని బట్టి, యెస్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ దీస్ థింగ్స్ అని. యెస్. సో ఇట్స్ వెరీ నైస్. సో లైక్ యెస్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వదులుకొని ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఒకానొక కాన్వర్జేషన్‌లో చెప్పావు. యెస్. అంటే జనరల్‌గా ఇలా చెప్తుంటారు కదా! ఇన్ని ప్లేస్మెంట్స్ మంచి పే స్కేల్ ఉన్నప్పుడు హ్యూజ్ ప్రెషర్. యెస్. లైక్ ఫస్ట్ కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లోకి రండి. డైరెక్ట్‌గా ఇలా వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు కదా! మరి ఫ్యామిలీని ఎలా కన్విన్స్ చేసి ఈ ప్రిపరేషన్ వైపు వచ్చారు? సార్ మోర్ ఆఫ్ వాళ్ళే నన్ను కన్విన్స్ చేశారు సార్ చదువుకోమని చెప్పేసి. వాళ్ళే చాలా హెల్ప్‌ఫుల్ ఉండే, చాలా సపోర్ట్‌గా ఉండే. మా ఓకే. ఫాదర్ గాని, మదర్ గాని, "నువ్వు అన్నీ చదువుకో. నువ్వు ఏ ఏ టైప్ ఆఫ్ హెల్ప్ అయినా ఇంట్లో ఉండడానికి గాని, ఫైనాన్షియల్‌గా గాని, ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ అయినా, ఎమోషనల్ సపోర్ట్ అయినా, ఒకవేళ లోగా ఉంటే బయటికి తీసుకెళ్లడము. ఆ ప్రిపరేషన్ జర్నీ మొత్తంలో దే ఆర్ ద బిగ్గెస్ట్ థింగ్. బిగ్గెస్ట్ సపోర్ట్ ఐ హావ్ హాడ్. 3 ఇయర్స్ వాస్ నాట్ రియల్లీ ఈజీ. అంటే ఇంట్లోనే ఉండి ఇట్ వాస్ రియల్లీ టఫ్. అది మొత్తం ఆ సపోర్ట్ మొత్తం పేరెంట్సే ఇచ్చారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ప్రిపరేషన్ టోటల్‌గా? ఎప్పుడు పాస్డ్ ఔట్ మీరు? 2021లో ఐ పాస్డ్ ఔట్ ఇంట్లో ఓకే. నుంచి. 21లోనే నేను సివిల్స్ రాద్దాం అనుకున్నాను యాక్చువల్‌గా. కాకపోతే అప్పుడు నాకు 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లేకుండే. సో, ఆ ఓకే. అటెంప్ట్ నేను ఇవ్వలేదు. నెక్స్ట్ ఇయరే 2022 ఏప్రిల్‌లో మన గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఓకే. సో, ఐ థాట్ ఇది చాలా మంచి ఛాన్స్ ఆఫ్టర్ 10, 15 ఇయర్స్ తర్వాత ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. సో, ఐ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై అని నాకు అనిపించిందనమాట. అంటే ఐ ప్రియారిటైజ్డ్ గ్రూప్స్ ఓవర్ సివిల్స్. హ్మ్. అలా చేసి ఇంగ స్టార్ట్ చేశాను. అలా 3 ప్రిలిమ్స్ అట్లా క్లియర్ అయిపోయినాయి. ఓకే. సో దెన్ ఆఫ్టర్ దిస్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. యెస్. అనిపించిందా ఎప్పుడైనా మైండ్‌లో దట్ యూ విల్ బికమ్ ఎ డిప్యూటీ కలెక్టర్ అని చెప్పేసి? లేదు అయినప్పుడు చూద్దాంలే అనిపించిందా? అంటే నాకంటే ఎక్కువ మా ఇంట్లో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండే సార్. నేను ఎగ్జామ్స్ రాసినంక వస్తది ఏదో ఒకటి వస్తదిలే అన్న టైప్ చెప్పినా కూడా, ఏ లేదు మనకి డీసీనే వస్తది అని అంటుండే. ఓకే. పేరెంట్స్ వల్ల ఇలాంటి. నాకు అంత నా పైన నాకన్నా వాళ్ళు ఎక్కువ ట్రస్ట్ చేసేవాళ్ళనమాట. కాకపోతే ఐ హాడ్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఆన్సర్ రైటింగ్. ఓకే. ఫ్రమ్ ఇంటర్ బీటెక్‌లో కూడా ఐ వాస్ గుడ్ స్టూడెంట్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ఆన్సర్ రైటింగ్. ఓకే. సో, అందుకని ఐ వాస్ కాన్ఫిడెంట్. యాహ్! నువ్వు అంటుంటే గుర్తొస్తుంది. నాకెప్పుడు అడుగుతుంటారు, సార్ ఆన్సర్ రైటింగ్. నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తాను. అంటే ఆన్సర్ రైటింగ్ అంటే అదేదో రాకెట్ సైన్స్ కాదు. నువ్వు ఆల్రెడీ ఇంజినీరింగ్ పాస్ అయిందే, లేకపోతే డిగ్రీ పాస్ అయిందే ఆన్సర్ రైటింగ్. ఇంటర్మీడియట్ పాస్ అయింది, 10th క్లాస్ పాస్ అయింది. సో నీ దగ్గర లోపట ఉన్న స్కిల్లే. బట్ ఇక్కడ ఏంటంటే నీ దగ్గర ఆ స్కిల్ వెళ్ళిపోయిందేమో, ఇదేదో రాకెట్ సైన్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. వాట్ యు సెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ. అయితే నువ్వు అంటున్నావు ఈ ఆన్సర్ రైటింగ్ ఒకటైతే లైక్ అపియరెన్స్, కొంతమంది ఏమంటున్నారంటే లైక్ మంచి అపియరెన్స్ ఉండాలి,
లేకపోతే రైటింగ్ లేకపోతే మార్క్స్ పడలేదు అని కొంతమంది అంటున్నారు. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్. అంటే నీ ఆన్సర్ రైటింగ్ అంటే బాగా రాయడంతో పాటు బ్యూటిఫికేషన్ అంటే ఎలా ఎందుకంటే జనరల్గా ఒక యావరేజ్ స్టూడెంట్కి ఒక టాపర్కి, ఎందుకంటే యు ఆర్ ఏ టాపర్ ను, వాళ్ళకి నీకుండే డిఫరెన్స్ అలా ప్రతి క్వశ్చన్ ప్రతి ఆన్సర్లో 1-2 మార్కులు ఎక్కువ వస్తేనే యూ విల్ బీ ఇన్ దాట్ స్టేజ్. సో ఆ మిగతా వాళ్ళకంటే ఒక 2 మార్కులు ఎక్స్ట్రా ఎలా గెయిన్ చేసుకోగలిగావు అండ్ వాట్ హెల్ప్ యూ, నీకు దానికి హెల్ప్ చేసిన సోర్సెస్ ఏంటి? దేర్ ఆర్ 3 థింగ్స్ హియర్ సార్. నేను ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నా హ్యాండ్ రైటింగ్ బాగున్నా కూడా వాట్ ఐ డిడ్ వాస్ ప్రిలిమ్స్ కాగానే 4 రూల్ బుక్, చిన్నపిల్లల బుక్ ఉంటుంది కదా సార్, ఆ బుక్ తెచ్చుకొని నేను హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎందుకంటే ఇది మనం ఒక 2-3 పేజెస్ రాసే ఎగ్జామ్ కాదు, 45 పేజెస్ ఆఫ్ ఎగ్జామ్ రాయాలి. మనం రాసేది ఒక తెలియని పర్సన్ కి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో తెలియాలి. సో వాట్ ఐ డిడ్ వాస్ ఐ ప్రాక్టీస్. నేను ఆన్సర్స్ రాసిన ఏది రాసినా 4 రూల్ బుక్ లో రాసేదాన్ని. సో దట్ నాకు ఆ ఆస్పెక్ట్ లో కూడా ఐ విల్ బి కాన్ఫిడెంట్. హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంది నాది, చదవగలగడం ఈజ్ ఎనఫ్ సార్. సూపర్ ఉండాలి హ్యాండ్ రైటింగ్, సూపర్ ఉంటేనే మార్క్స్ వస్తే ఈజ్ నాట్ ద థింగ్. మనం లెజిబుల్ గా రాసి అర్థమయ్యేటట్టు ఉంటే సరిపోతుంది. సెకండ్ థింగ్ ఈజ్ దట్ మార్క్స్ ఎక్స్ట్రా రావడానికి కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎవ్రీబడి రాసే దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా, కొంచెం ఇన్నోవేటివ్గా అదే ఆస్పెక్ట్ లో రాయాలి, అదే కాంటెక్స్ట్ లో రాయాలి. కానీ యూ హ్యావ్ టు గివ్ దట్ ఎక్స్ట్రా థింగ్ టు ద ఎగ్జామినర్. ఎలా అయితే ఆయన ఫీల్ అయ్యి 1 మార్క్ అయినా 1/2 మార్క్ అయినా ఎక్కువ వేసేటట్టు చేస్తే ప్రతి పేపర్కి గెట్ అరౌండ్ 10-12 మార్క్స్ ఎక్కువ అందరికంటే. సో దట్ వాజ్ మై స్ట్రాటజీ. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ దట్ ఐ ప్రాక్టీస్ ఎన్ నంబర్ ఆఫ్ టెస్ట్. దానికి నాకు కాన్ఫిడెన్స్ రావడానికి కానీ, నాకు ఒక బూస్ట్ రావడానికి కానీ నేను ఏం చేసేదాన్ని అంటే 23rd జూన్ రోజు నా మెయిన్స్ ప్రిపరేషన్ ఫుల్ ఫ్లెజ్ గా స్టార్ట్ చేశాను, 20 days ఆఫ్టర్ ప్రిలిమ్స్. అంటే నేను అప్పటి నుంచి ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ అప్పటి నుంచి నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేశాను, కానీ ఆన్సర్స్ రాయడం మాత్రం 23rd జూన్ 2024 రోజు స్టార్ట్ చేశాను. ఎందుకంటే నా దానిపైన డేట్ ఉంటుంది అనమాట. సో ఆ బాక్స్ లో ఏం చేసేదాన్ని అంటే నేను ప్రాక్టీస్ చేసే ఆన్సర్స్ కానీ, రాసుకునే నోట్స్ కానీ అవన్నీ అయిపోయినాక ఆ రీఫిల్స్ ఉంటాయి కదా సార్, ఆ రీఫిల్ తీసుకెళ్ళి అందులో వేసేదాన్ని. అంటే ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే నేను ఇంత చేయగలుగుతున్నా, ఇంత రాశాను, ఇంత ఓకే వి కెన్ డూ గుడ్. అట్లా ఒక బూస్ట్. మనం ఇంకా ఆన్సర్స్ రాయాలి అనడానికి ఆ పెన్ అయిపోతే అని లేయడానికి కూడా ఆన్సర్స్ రాసిన రోజులు. దట్స్ గ్రేట్. యాక్చువల్గా మంచి థింగ్ ఇది. అంటే నార్మల్గా సంపాదించేవాడు తన ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత ఉందో చూసి సంతోషిస్తాడు. సీరియస్లీ ఒక స్టూడెంట్ కూడా అంటే నువ్వు అలాగే ఆలోచించావు, లైక్ హౌ మచ్ హార్డ్ వర్క్ డిడ్ ఐ కెప్ట్. నువ్వు పేపర్లో రాసావు ఏంటంటే నీ చేతి నొప్పి కానీ అది ఎవరికి కనబడదు, ఇంటాంజిబుల్. బట్ కనబడేది నువ్వు రాసిన పేపర్స్, నువ్వు రాసిన పెన్స్. అది ఒక మెమొరీ. ఎస్, ఐ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మెమొరీ. రాస్తుండేవని ఇట్లా రీఫిల్స్ ఎప్పుడు చేయలేదు. వెరీ అమేజింగ్. సో దట్ డెఫినెట్లీ షోస్ యువర్ హార్డ్ వర్క్. అయితే మోక్షిత, సొసైటీలో ఒక స్టీరియోటైపిక్ టెండెన్సీస్ ఉంటాయి విమెన్ అంటే. యూనో మన ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ మారినా గ్రాడ్యుయేషన్ దాకా చదివించడమే గ్రేట్. లైక్ అయిపోయిన తర్వాత నీకు 7 jobs వచ్చాయి, యూ టోల్డ్ మీ. 7 jobs వచ్చాయి అంటే లైక్ ఏ ఫాదర్కైనా కూతురు జాబ్ చేస్తుంటే ఇట్ విల్ బి వెల్, ఇంకా గొప్పగా ఉంటుంది కదా. మరి నువ్వు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే వస్తుందో రాదో, ఇదైతే తొందరగా వచ్చే ఒక రిజల్ట్ ఉంది. వీటిని పక్కన పెట్టి ఈ ఆడపిల్లకు ఇంత చదవడం అవసరమా, ఆ స్టేజ్ మనకు వెళ్తామా, ఇలాంటి డిస్క్రిమినేషన్స్, వివక్షల్ని ఏమైనా చూసావా? దానికి మీ ఫాదర్ ఎలా తోడ్పాటును అందించాడు, అంటే ఎలా నీకు కోఆపరేటివ్ గా ఉన్నాడు? అది యాక్చువల్గా ఇది అడ్రస్ చేయడం, ఒక సొసైటీ లెవెల్లో అడ్రస్ చేయడం ఈజ్, నేను ఒకవేళ నెక్స్ట్ ఫ్యూచర్లో డిప్యూటీ కలెక్టర్ అయినా ఇట్లాంటి థింగ్ని నేను సొసైటీ లెవెల్లో అడ్రస్ చేయాలి అని చాలా డేస్ నుంచి అనుకుంటుండే. అయితే అట్ మై పర్సనల్ లెవెల్ ఏంటి అంటే ఐ సీన్ మెనీ ఫ్రెండ్స్ అంటే 10th ఇంటర్ అయిపోగానే they'll get married or something like that, స్టడీస్ డిస్కంటిన్యూ చేయడం కానీ అవన్నీ చాలా చూసాను నేను. బట్ మై కేస్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎలా అంటే ఇప్పుడు యాజ్ యూ సెడ్ సార్, నేను ఇందాక చెప్పాను మీకు ఐ గాట్ మెనీ ప్లేస్మెంట్స్ అట్లా అని చెప్పేసి. నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమనుకున్నానంటే ఐ షుడ్ క్యారీ మై ప్రిపరేషన్ అలాంగ్ విత్ ద జాబ్. ఎందుకంటే ఐ వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్. నాకు ఎవరిపైన నాకు డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. అంటే ఐ డోంట్ వాంట్ టు బికమ్ అ బర్డెన్ టు మై పేరెంట్స్ ఎప్పుడు కూడా. లేదా నా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండి నేను వాళ్ళని తిప్పాలి, వాళ్ళతో తిరగాలి, అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. బట్ వెన్ ఇట్ కేమ్ టు ప్రిపరేషన్, మై మదర్ అండ్ ఫాదర్ వర్ కంప్లీట్లీ హెసిటెంట్.
నువ్వు జాబ్ చేయకు, నువ్వు 100% ప్రిపేర్ అవ్వు, నీకు ఖచ్చితంగా వస్తుంది అంతే. నువ్వు అసలు దాని గురించి ఆలోచించవద్దు అని చెప్పేసి ఎనీ టైప్ ఆఫ్ సపోర్ట్, ఇంకా ఎమోషనల్ సపోర్ట్ కానివ్వండి, ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, ఒక బుక్ కావాలంటే 5-6 బుక్కులు కొనిస్తుండే ఇలా ఓకే. చేస్తుండే. ఓకే. ఓవర్ కేరింగ్. సో యెస్, చాలా మంచి థింగ్స్ నువ్వు అన్నట్టే. ఫస్ట్ నుంచి కూడా మీ ఫాదర్ ఆయనకు మనస్ఫూర్తిగా ఉంది. Yes, sir. ఏదేమైనా నా కూతుర్ని డెప్యూటీ కలెక్టర్ సాధించాలి కాబట్టి నీకు లోస్ ఉన్నా కానీ హీ మెయింటైన్ ఇట్. Yes. రియల్లీ అప్రిషియేట్ చేయాల్సింది అది. సో నెక్స్ట్ మోక్షిత, ఈ ప్రిపరేషన్ జర్నీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 జనరల్గా నేను ఎంతో మందికి టీచింగ్ చేస్తూ ఉన్నాను కదా. Yes. గ్రూప్ 2 తో పోల్చితే గ్రూప్ 1 ప్రిపరేషన్ కంటే ముందు చాలా భయం ఉంటుంది Yes. ఆస్పిరెంట్స్ కి. అంటే మన స్టేజ్ గ్రూప్ 1 కాదు, మన స్థాయి గ్రూప్ 1 కాదు. గ్రూప్ 1 అంటే చాలా టాపర్స్ కి సంబంధించింది. అసలు ఎఫర్ట్స్ వేరే, అది వేరే ప్రపంచం. సో గ్రూప్ 1 వద్దు, గ్రూప్ 2, 3, 4 కి ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళే చాలా మంది. సో నీ జర్నీ అంటే లైక్ ఈ ప్రిపరేషన్ ఫేజ్ అంటే ఎలా ప్రిపేర్ అయ్యావు? వాట్ మేడ్ యూ ఈ 504.5 ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయికి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లైక్ ప్రిపరేషన్ కి సంబంధించి నీ బీటెక్ అయిపోయిన తర్వాత నీ ప్రిపరేషన్ ఎలా సాగింది, ఈ ర్యాంక్ వచ్చేంత వరకు ఎలా అనిపిస్తుంది, ఎలా జరిగింది? నేను అట్లా ఆ ఇంటర్వ్యూ తర్వాత ఐ హావ్ డిసైడెడ్ ఇంకా నేను సివిల్స్ కి ప్రిపేర్ అవుదామని స్టార్ట్ చేశాను. సో నా Okay. బేసిక్స్ అన్ని క్లియర్ ఉండే, కాకపోతే గ్రూప్ 1 టైప్ ఆఫ్ థింగ్ ఇస్ అది డిఫరెంట్ ఫ్రమ్ యూపీఎస్సి. అంటే కొన్ని అడిషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ కవర్ చేయాల్సి ఉంటుంది. ఆ టైప్ యూపీఎస్సి డిమాండ్ ఆఫ్ క్వశ్చన్ వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది. సో దట్ ఈస్ వెన్ ఐ హావ్ జాయిన్డ్ హెచ్ఐఎస్ అకాడమీ అనమాట. అందుకే అక్కడ తెలంగాణ సబ్జెక్ట్స్ కానివ్వండి, పాలిటీ, ఎకనామీ కూడా అవన్నీ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ రివిజన్. కానీ మళ్ళీ మెయిన్లీ సార్ ఎలా అంటే ఆల్రెడీ నేను నా బేసిక్స్ కవర్ అయి ఉన్నా కూడా మీ వే ఆఫ్ టీచింగ్ వాజ్ డిఫరెంట్. అంటే మీరు క్లాస్ చెప్తే మొత్తం అర్థం అవడంతో పాటు ప్రిలిమ్స్ లో వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్, మెయిన్స్ లో వాట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ వీ షుడ్ రైట్ ఫర్ ద క్వశ్చన్స్, అదంతా మీరు చాలా క్లియర్ గా చెప్తుండే. సో దట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఆ ట్రాన్సిషన్ యూపీఎస్సీ టు గ్రూప్ 1 ట్రాన్సిషన్ కి అది చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ గ్రూప్ 2, 3 కూడా ఏంటి అంటే మీరు ఆల్ ఇన్ వన్ లాగా చెప్పేవాళ్ళు. అంటే ఏ టైప్ ఆఫ్ థింగ్ వచ్చినా వి షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ అన్నట్టు అట్లా చెప్పేవాళ్ళు కాబట్టి నాకు ప్రాబ్లం ఏం అనిపించలేదు. ఓకే. సో అట్లాగా యూ ఫ్రమ్ గ్రూప్ 1 సో సిలబస్ అయిపోయింది. ఎస్. కానీ ఈ సిలబస్ అయిపోయిన తర్వాత లైక్ ఈ సిచ్యువేషన్ తెలంగాణలో ఫర్ సపోజ్ నీలానే 21 పాస్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ కి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు. ఎస్. వచ్చినా కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ పేపర్ లీకేజ్ అవ్వడము, అది క్యాన్సల్ అయిపోవడం, ఎందుకంటే చాలా సీరియస్గా డైలీ క్లాసెస్ వచ్చి విని క్యాన్సల్ అయిపోయింది. ఆల్ ఆఫ్ ద థింగ్ షట్ డౌన్, మొత్తం కింద పడిపోయారు. మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్ పెట్టడం, మళ్ళీ క్యాన్సల్. అంటే ఈ లాంగ్ జర్నీలో ఆ టెంపోని మెయింటైన్ చేయడమే చాలా చాలా కష్టంగా అనిపించి ఎంతో మంది డ్రాప్ డౌన్ అయిపోయారు. సో ఎలా మెయింటైన్ చేసావు ఈ కన్సిస్టెన్సీ ఇంతసేపు అలాగా? సార్ అంటే ఇట్ వాజ్ రియలీ అన్ఫార్చునేట్. అసలు అట్లా అవుతుందని కూడా అనుకోలేదు. ఎగ్జామ్ రాసినాక 6 months కి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినాక 2 months కి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది, లీక్, పేపర్ లీక్ అని చెప్పేసి. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే ఆల్రెడీ నేను ఒక 1.5 year 1.5 to 2 years వరకు నేను ఆ జర్నీలో ఐ వాజ్ దేర్. ఐ హావ్ డెడికేటెడ్ మై ఏజ్, మై టైం, ఎవ్రీథింగ్ టు ఇట్. అట్లాంటప్పుడు సడన్ గా ఇంకా నువ్వు మళ్ళీ జీరోకి వెళ్ళిపోవాలి అంటే ఇట్స్ రియలీ హార్డ్ టు టేక్. కాకపోతే ఐ హ్యావ్ గుడ్ పీపుల్ అరౌండ్ మీ. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఆ పాయింట్ ఆఫ్ టైంలో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2కి షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వేరే సాఫ్ట్వేర్ జాబ్స్ చూసుకున్న వాళ్ళు, మా బ్యాచ్ వాళ్ళందరూ అలాగే చేశారనమాట. కానీ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ సపోర్ట్ ఫర్ మీ. అంటే ఏం కాదు, యూ హ్యావ్ టు మళ్ళీ స్టార్ట్ చేసినా కూడా అక్కడే స్టార్ట్ చేస్తాం కదా, ఎవ్రీబడి ఈజ్ ఎట్ దాట్ పొజిషన్ ఓన్లీ, కాబట్టి ఏం కాదు మళ్ళీ యూ కెన్ డూ ఇట్ అన్నట్టుగా బాగా ఇన్స్పైర్ చేసి దే హావ్ మేడ్ ఇట్ టిల్ హియర్. ఓకే. ఎక్స్పెక్ట్ చేసావా ఇంత ఇంత ఈ స్టేజ్కి వస్తాను, అట్లీస్ట్ సెలెక్ట్ అవుతాను, ర్యాంక్ వస్తుందని? అంటే కొంతమందికి ఎక్స్పెక్ట్ చేయలేరు, బట్ నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నా ఫీలింగ్ ఎలా ఉండే అంటే నేను ఎగ్జామ్స్ బాగానే రాసాను, ఆల్మోస్ట్ ఎవ్రీ క్వశ్చన్ రాసాను. అండ్ డిఐలో కూడా ఐ వాజ్ ఏబుల్ టు డూ 12 questions చేశాను. సైన్స్ కూడా 10 questions రాసేసాను అనమాట.
సో దే వాజ్ నో పాయింట్ ఎక్కడైతే నేను ఇట్లా రాయలేనేమో అన్నట్టుగా నాకేం అనిపించలేదు. కాబట్టి ఐ వాజ్ ష్యూర్ దట్ ఐ మైట్ గెట్ అట్లీస్ట్ ఎంపీడీఓ వరకు అయితే వస్తుంది అని అనుకున్నాను అనమాట. అంటే అట్లీస్ట్ బార్డర్లో ఉంటాను. అది కూడా ఎందుకంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ పోరింగ్ ఇన్ మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇప్పుడు మనకి 2011-12 అప్పటి నుంచి రాసిన వాళ్ళు కానివ్వండి, నాకు గ్రూప్ 2లో ఒక ఇన్వెస్టిగేటర్ సార్ వచ్చారు. అతను ఒక గ్రూప్ 2 ఆఫీసర్, కానీ హీ స్టిల్ రోట్ గ్రూప్ 1. అంటే దట్ లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఫ్రమ్ పీపుల్ అవన్నీ చూసి నాకు ఏమనిపించిందంటే ఓకే నేను బాగా రాసాను, కానీ నాకన్నా చాలా బాగా రాసిన వాళ్ళు ఉండే ఉంటారు ఎట్లయినా అని చెప్పేసి నాకు అనిపించేది. సో ఐ ఎక్స్పెక్టెడ్ ద బార్డర్ పొజిషన్ అట్లా. యా, నువ్వు అంటుంటే గుర్తొస్తుంది. సో ఐ థింక్ నువ్వు కూడా ఈ క్వశ్చన్ అడిగినట్టు, లైక్ స్టార్టింగ్ లో జాయినింగ్ ద అకాడమీ సార్ చాలా మంది సీనియర్స్ ఉన్నారు. సీనియర్స్ ఒక 10 years, ఇన్ఫాక్ట్ అందరూ కాకపోయినా కనీసం 5-6 years నుంచి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రతి బిగినర్ ఇలా భయపడుతూ ఉంటారు, లైక్ వీళ్ళందరినీ దాటుకొని నేను కొట్టగలుగుతానా. సో వాళ్ళందరికీ ప్రతిసారి మేము చెప్తూ ఉంటాము లైక్ అంత పారామీటర్స్ వేర్ అని చెప్పి, బట్ యూ డిడ్ ఇట్. ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎగ్జామ్. అంటే లైక్ నువ్వు పాస్ అవుట్ అయిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చి ఫస్ట్ టైంకే యూ గోయింగ్ టు బికమ్ అ డిప్యూటీ కలెక్టర్. లైక్ ఆ బిగినర్స్ కి నువ్వేం చెప్తావు? నీకు కూడా ఇలాంటి భయం వేసిందా? ఆ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేసావు? సో బీయింగ్ ద బిగినర్, హౌ డిడ్ యూ సర్పాస్, అంటే హౌ డిడ్ యూ ఓవర్కమ్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్స్? అంటే ఇది ఎలా ఉండాలంటే ప్రతి బిగినర్ కి హెల్ప్ అయ్యే విధంగా, అంటే లైక్ ఏ దాగుడు మూతలు లేకుండా, సో ఆ మెంటాలిటీని అంటే ఆ మైండ్ సెట్ ని ఎలా మెయింటైన్ చేస్తూ ఎలా ముందుకు వచ్చావు, అండ్ దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసావు ఒకసారి చెప్పండి. బిగినర్స్ కి ఏంటి అంటే సార్, వెన్ ఐ వాజ్ అ బిగినర్ నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉండేది. అంటే ఐ నో వాట్ ఐ క్యాన్ డూ, ఐ నో వాట్ ఐ షుడ్ డూ, కానీ నేను చేయగలనా అనేది నాకు అర్థం అవ్వకపోతుంది. ఏం చేయాలి అనేది అర్థం అవ్వకపోతుంది. దట్ ఈస్ వెన్ టీచర్స్ కమ్ ఇన్ ద పిక్చర్ కదా సార్. అంటే మీ గైడెన్స్ కానివ్వండి, ఇప్పుడు టీచర్స్ ఫ్రమ్ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎవరైనా ఏ క్లాస్ కి ఆ క్లాస్ మనం బిగినర్స్ బట్ టీచర్స్ అండ్ మేక్ లెవెల్ హైయర్ అనేది నేను నమ్ముతాను. సో ఐ విల్ ట్రస్ట్ టీచర్స్. సో మీరు చెప్పినట్టుగానే ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ డూయింగ్ మెనీ థింగ్స్ ఎట్ వన్స్, డూయింగ్ సంథింగ్ ఎవ్రీ డే. అది డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందని నా ఒపీనియన్. అంటే ఎంతసేపు ఏం చేయాలి అని ఆలోచించే బదులు ఏదో ఒకటి చేయడం అనేది ఇంకా బెటర్ అని నాకు అనిపిస్తుంది అనమాట. సో వాట్ ఐ ఫీల్ ఈజ్, ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళి నేను ఒక బిగినర్ లాగా ఉన్నప్పుడు నేను ఏం చెప్పుకుంటానంటే, థింక్ చేయడం ఆపేసేయు, యూ హ్యావ్ టు స్టడీ సంథింగ్ టుడే, స్టడీ సంథింగ్ టుమారో. అట్లా ఆ కంపైలేషన్ మొత్తం నీకు లాస్ట్ లో ఆ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ని నిన్ను ఒకటే ప్లేస్ లో నిల్చోబెడతారు. దట్ ఈస్ వేర్ యూ విల్ గెట్ సక్సీడెడ్. ఎస్ మోక్షిత, నువ్వు ఇలా అంటుంటే గుర్తొస్తోంది, లైక్ నువ్వు కూడా అకాడమీకి వచ్చినప్పుడు ఫస్ట్ అడిగిన డౌట్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, సార్ అంటే లైక్ అప్పుడే బీటెక్ అయిపోయి వచ్చినావంటే లైక్ వెరీ ఇమ్మెచ్యూర్, భయమే ఎక్కువ ఉంటుంది. సో నీలా చాలా మంది అడుగుతుంటారు, సార్ ఈ బిగినర్స్ మేము సీనియర్స్ ని ఓవర్కమ్ చేయగలుగుతామా, వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాము. ఇన్ఫాక్ట్ ఒక్కొక్కసారి ఇజ్ ఇట్ గుడ్ యునో డెసిషన్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి రావడం? ప్రతి బిగినర్ కి ఉండే డౌట్. సో నేను చాలా సార్లు దీనికి ఆన్సర్ చెప్పేటప్పుడు మీలాంటి ర్యాంకర్స్ ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటాను. దే ఆర్ బిగినర్. ఇన్ఫాక్ట్ ఐ థింక్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఎగ్జామినేషన్ యూ హ్యావ్ బికమ్ ఎ డెప్యూటీ కలెక్టర్. సో ఈ వీడియోలో సేమ్ అంటే నీ యునో థాట్స్ ఎలా ఉండేవి వెన్ యూ హ్యావ్ స్టార్టెడ్ ప్రిపరేషన్? అంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలనిపించిందా, లేకపోతే ప్రిపరేషన్ అంటే లైక్ మెంటల్ గా వీళ్ళందరితో నేను ఎదుర్కోగలనా, నా వల్ల అవుతుందా? ఈ టెంపోని ఈ 3 years క్యారీ చేసి వీళ్ళందరినీ దాటుకొని ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళావు. సో ఎవ్రీ బిగినర్ నీడ్స్ ద బెస్ట్ సజెషన్స్ ఫ్రమ్ యూ. సో ఏం చెప్తావు ఒక బిగినర్ కి? సార్ అందరు బిగినర్స్ లాగానే నాకు కూడా చాలా భయం వేసేది. అంటే ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు, నేను వాళ్ళతో కంప్లీట్ చేయగలుగుతానా, వాళ్ళని దాటి వెళ్ళగలుగుతానా అనేది చాలా అనిపిస్తుండే. కాకపోతే వాట్ ఐ ఫెల్ట్ ఈస్ కన్సిస్టెంట్ గా మనం హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంటే మనం కూడా అదే పొజిషన్ లోకి వస్తాము, ఆర్ ఇంకా ముందుకే వెళ్తాం. కానీ పక్క వాళ్ళకి చూస్తే విల్ జస్ట్ గెట్ డిమోటివేటెడ్. కాబట్టి ఐ థాట్ ఓన్లీ మనది మనం చూసుకొని కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది అని అనిపిస్తుంది. ఓకే, సో యూ అంటే ఏమన్నా కానీ నేను పెట్టాల్సిన ఎఫర్ట్సే పెడతాను అనుకున్నాను. సో ఫైన్.
అండ్ దెన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది మోక్షిత? ఎందుకంటే ఫర్ సపోజ్ నీలానే మెనీ పీపుల్ హ్యావ్, ఫర్ సపోజ్ ఒక క్లాస్ ఉంటుంది, అందరు అదే క్లాస్ని వింటారు, నీలాగే అందరూ కామన్ బుక్స్ని ప్రిపేర్ అయి ఉంటారు. క్లియర్ కట్గా కంప్లీట్ పిక్చర్ అంటే నీ సక్సెస్ సీక్రెట్ ఏంటి, అంటే ఈ ర్యాంక్ వచ్చేంత వరకు నువ్వు అన్నావు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్ ప్రిపరేషన్ మొత్తంలో, అంటే నీ కాన్ఫిడెన్స్ అనేది నీ స్ట్రాటజీ పైన డిపెండ్ అవుతుంది. సో అంటే ఏం హిడెన్ థింగ్స్ లేకుండా క్లియర్ కట్గా ఒక్కసారి నీ స్ట్రాటజీ ఏంటి, వాట్ స్ట్రాటజీ హ్యావ్ యూ అప్లైడ్? స్ట్రాటజీ ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ ఇస్ ద కీ సార్. ఫౌండేషన్ అంటే నీ స్టాండర్డ్ బుక్స్ నువ్వు కంప్లీట్ చేస్తే ఏంటి అంటే యూ విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్, ఐ హావ్ డన్ సంథింగ్ అన్నట్టు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీ హ్యావ్ టు గెట్ హోల్డ్ ఆన్ సిలబస్. సిలబస్లో ఏముందో దానికి మనం కంప్లీట్గా చదువుతున్నామా లేదా, అది కూడా బేసిక్ బుక్స్ నుంచి. వీ షుడ్ నాట్ రన్ ఆఫ్టర్ డిఫరెంట్ మెటీరియల్స్. కానీ సంథింగ్ ప్లేస్ రోల్ ఏంటి అంటే మెయిన్స్కి వచ్చేసరికి యూ షుడ్ మేక్ ద డిఫరెన్స్. అందరూ చదివేవి అందరు రాసేవే నువ్వు రాస్తే యూ డోంట్ గెట్ ద మార్క్. ఆ ఎక్స్ట్రా మార్క్ కోసం ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ చూసేదాన్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా కలెక్ట్ చేసేదాన్ని. నాకు ఎట్లా అంటే ఐ డిడెంట్ లిమిట్ మై సెల్ఫ్ ఇన్ గెట్టింగ్ ది డేటా ఆర్ ది వాల్యూ అడిషన్. నా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉన్నాయి, కానీ మిగతావన్నీ ఐ ట్రై టు గెట్ వన్ మార్క్ మోర్ ఇన్ ఈచ్ ఆన్సర్ సో దట్ ఐ కెన్ మేక్ దట్ డిఫరెన్స్. సో ఆ ప్రాసెస్లో ఏంటి అంటే ఐ హ్యావ్ యూజ్ ది చాట్ జీపీటీ, తర్వాత సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ కానివ్వండి, ఎకనామిక్ సర్వే కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అట్లా అందరితో పోలిస్తే ఒక 1 మార్క్ అన్న ఎక్స్ట్రా వచ్చేటట్టు ఐ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ బిఫోర్ ది ఎగ్జామ్ ఓన్లీ. సో నేను ఎగ్జామ్కి వెళ్ళినాక నాకు ఇంట్రడక్షన్ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది, నేను ఏమి ఎక్స్ట్రా పాయింట్ పెట్టాలనుకుంటున్నానో అది ఉంటుంది. వాట్ ఎల్స్ ఈస్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, సో దానికి డిమాండ్గా నేను బాడీ రాస్తాను అంతే. ఐ థింక్ దట్ వర్క్ ఫర్ మీ. తక్కువ చదివావు, ఎక్కువ రివైజ్ చేసావు. అవును సార్. దట్స్ ఇట్ రైట్. ఓకే. అండ్ బుక్ లిస్ట్ మోక్షిత, ఎవ్రీ స్టూడెంట్ అడుగుతూ ఉంటారు లైక్ వాట్ ఈస్ ద బుక్ లిస్ట్? నువ్వు మెయింటైన్ చేసిన బుక్ లిస్ట్ ఏంటి, ఏం చదివావు? నేను యాక్చువల్లీ ఏం చేశానంటే సార్ స్టాండర్డ్ బుక్స్ ఇప్పుడు పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్, ఎన్విరాన్మెంట్కి శంకరయ్యస్ బుక్, నేను ఏన్షియంట్ మెడివల్కి ఓల్డ్ ఎన్సీఆర్టీస్, తర్వాత స్పెక్ట్రమ్ ఇస్ ఫర్ మోడర్న్ హిస్టరీ, తర్వాత ఎకనామీకి ఐ హావ్ సీన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెక్చర్స్, కానీ నాకు రమేష్ సింగ్ బుక్ వాజ్ ఎనఫ్ అనిపించింది నాకు. అట్లా చూసుకొని దానికి నేను ఇంకా కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకునేదాన్ని. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఐ యూస్ టు డూ PT 365 మ్యాగజైన్స్ ఎవ్రీ ఇయర్వి, అవి చూసుకొని వాటి నుంచి ఐ యూస్ టు మేక్ నోట్స్ అనమాట. దాంతోపాటు ఐ హ్యావ్ రెడ్ సమ్ డిఫరెంట్ మ్యాగజైన్స్. నాకు కొంచెం సైన్స్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, అంటే ఇట్లా రోబోటిక్స్ కానీ ఆటోమేషన్ కానివ్వండి. సో నేను ఏం చేసేదాన్ని అంటే మ్యాగజైన్స్లో నుంచి ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ కానివ్వండి, ఇట్లా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ పాయింట్స్ కనిపిస్తే ఐ యూస్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ దాట్. అది కూడా కొంచెం హెల్ప్ అయింది. ఓకే. సో ఇది క్రిస్ప్ బుక్ లిస్ట్. సో ఫైన్. సో ఎవ్రీ బిగినర్గా ఉంటూనే లైక్ యూ కంప్లీట్లీ డెడ్. అంటే ఇంకొకటి మోక్షిత, 2 kinds ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అయ్యావా, ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ ప్రిపేర్ అయ్యావా, అండ్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్, అంటే ఈ ఆన్సర్ రైటింగ్ సపరేట్గా తీసుకుంటాను, ప్రిలిమ్స్ సపరేట్ ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్ సపరేట్ ప్రిపేర్ అవ్వాలా, ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలా, నువ్వెలా అయ్యావు, ఏం సజెషన్స్ ఇస్తావు? నేను ఎలా అయ్యానంటే సార్ ఆల్రెడీ 3 times మనం రాసాం కాబట్టి ప్రతి స్టేజ్ తర్వాత మనం మెయిన్స్ ఉంటుంది అనుకుని మనం మెయిన్స్ కి కూడా స్టార్ట్ చేసేస్తాం. అంటే మెయిన్స్ కి డిఫరెంట్ ఉండేది ఓన్లీ చిన్నవి, ఇప్పుడు తెలంగాణ మూమెంట్ కానివ్వండి, ఎస్ఏ కానివ్వండి, అవే డిఫరెన్స్ ఉంటాయి. మిగతా అన్ని సబ్జెక్ట్స్ మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సేమే ఉంటాయి. బట్ హౌ వి ప్రెజెంట్ ఇస్ డిఫరెంట్. ఒక దగ్గర మనం చూసే టైప్ ఆన్సర్స్ చేయాలి, ఇంకో దగ్గర మనం ఆన్సర్స్ రాయాలి. సో వాట్ ఐ డిడ్ వాజ్ ప్రిలిమ్స్ బిఫోరే నా మెయిన్స్ ప్రిపరేషన్ కూడా మొత్తం అయిపోయింది. ఇన్ బిట్వీన్ కూడా మన సెకండ్ ప్రిలిమ్స్ అయిపోగానే ఐ టుక్ 1 month ఆఫ్ టైమ్ ఫర్ తెలంగాణ మూమెంట్. ఐ వాంటెడ్ టు గెట్ ఎ గుడ్ హోల్డ్ ఆన్ ఇట్. ఎందుకంటే మిగతావన్నీ నేను ట్వైస్ ఆర్ థ్రైస్ చేస్తున్నాను, కానీ నాకు తెలంగాణ మూమెంట్ పైన కొంచెం భయం ఉండేది. ఆల్దో వి సా ఎవ్రీథింగ్, అయినా కూడా మన సబ్జెక్ట్ ఇస్ డిఫరెంట్ కదా సార్. సో ఐ వాంటెడ్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ ఇట్. అట్లా 2-3 books చదివాను నేను దానికోసం, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అట్లా చేసిన తర్వాత ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అయిపోయినాక ప్రిలిమ్స్ దగ్గర వస్తుంది, 1 month ఉంది, 1.5 month ఉంది అన్నప్పుడు వీ నీడ్ టు స్విచ్ చేసేసి ఏం చేయాలంటే వీ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ MCQs. 2.5 hours కూర్చొని వీ హ్యావ్ టు రైట్ ది ఆన్సర్,
వీ హ్యావ్ టు ఆన్సర్ ది పేపర్ 150 క్వశ్చన్స్ చేయగలుగుతున్నామా లేదా. ఇంకా ఫస్ట్ ప్రిలిమ్స్ వాజ్ అ షాకర్ టు ఎవ్రీబడి. అసలు చేయలేకపోయినాం చాలా ఫ్రెండ్స్ కూడా. ఈజీగా ఒక 15 to 20 క్వశ్చన్స్ వదిలేసి వచ్చినంత పని అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, చాలా మంది అదే ప్రాబ్లం ఫేస్ చేశారు. అయితే అప్పుడు కూడా ఐ వాజ్ ఏబుల్ టు డూ ఆల్ క్వశ్చన్స్, ఎందుకంటే ఐ డిడ్ ప్రాక్టీస్ బిఫోర్ ఓన్లీ. ఓకే. సో ఆ ప్రిలిమ్స్ కి ఏమో అలా అయింది. తర్వాత మెయిన్స్ కి మొత్తం డెడికేటెడ్ మెయిన్స్ ప్రిపరేషన్ చేశాను. టోటల్ మెయిన్స్. ఓకే. సో దీంట్లో మేజర్ అంటే లైక్ ప్రిలిమ్స్ ఎక్కువ భయమా, మెయిన్స్ ఎక్కువ భయమా? ప్రిలిమ్స్ ఎక్కువ భయం. ప్రిలిమ్స్ ఎక్కువ. ఓకే. యాక్చువల్గా ఒక కామన్ ఫోబియా ఉంటుంది. నువ్వు ప్రిలిమ్స్ ఎక్కువ భయం అంటున్నావు అంటే ఐ డూ రిమెంబర్. అంటే లైక్ నేను ఎప్పుడు చెప్తుంటాను స్టూడెంట్స్ కి, దెర్ వాజ్ మై ఫ్రెండ్స్. నేను కంటిన్యూగా 5 ప్రిలిమ్స్ అయిపోయాయి. నా ఫ్రెండ్స్ ఒక్క ప్రిలిమ్స్ కూడా అవ్వాలి, బట్ వాళ్ళకి మెయిన్స్ లో చాలా బ్యూటిఫుల్ ఆన్సర్స్ రాస్తారు. వాళ్ళకి ఎప్పుడు ప్రిలిమ్స్. సేమ్ అలాగే నీకు ప్రిలిమ్స్ అనే ఫోబియా ఉంది, బట్ ఓకే, ప్రిలిమ్స్ అనే ఫోబియా ఉందంటే ఆన్సర్ రైటింగ్ అంటే ధైర్యం ఉండాలి. ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ లో ఎప్పుడైనా స్టూడెంట్స్ భయపడేది, వాళ్ళను భయపెట్టేది ఆన్సర్ రైటింగ్. ఎప్పుడు అనే మన జనరల్ గా నాతో పేరెంట్స్ కి వచ్చినప్పుడు మాట్లాడినా ఏం చేసినా, సార్ ఆన్సర్ రైటింగ్ ఎలా, సో ఆన్సర్ రైటింగ్ కి ఏం చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు నువ్వు ఈ 5 అంటే ఈ ఆల్మోస్ట్ 39th ర్యాంక్ టోటల్ తెలంగాణలో, నీ జోన్ లో 15th ర్యాంక్ వచ్చిందంటే ఆన్సర్ రైటింగ్ ఇస్ ద డిఫరెన్స్. సో ఫస్ట్ క్లియర్ గా, క్రిస్టల్ గా నీ ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ ఎలా ఉంది, అండ్ టెస్ట్స్ రాయాలా, దాని ఫీడ్బ్యాక్ మెకానిజం ఎలా ఉంటుంది, వాట్ డిఫరెన్స్ హ్యావ్ యూ మేడ్ కంపేర్ టు అదర్ స్టూడెంట్స్? ఎస్ సార్. ఫస్ట్ ఆన్సర్ రైటింగ్ తీసుకుంటే ఐ యూజ్ ద ఐబిసి మోడల్, ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్. బాడీలో సమ్ టైమ్స్ నేను పారాగ్రాఫ్ రాస్తాను, సమ్ టైమ్స్ పాయింట్స్ రాస్తాను బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్. అయితే ఇప్పటిదాకా నేను చెప్పినట్టు నేను ముందే ప్రతి టాపిక్ కి ఇది ఇంట్రొడక్షన్, ఇది కంక్లూజన్, ఇది నా ఎక్స్ట్రా డేటా పాయింట్ అనేది నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను, కానీ 15 క్వశ్చన్స్ ఇన్ 3 hours రాయడం కూడా ప్రాక్టీస్ కావాల్సిందే. సో దట్స్ వేర్ యువర్ హెల్ప్ వాజ్ ఇమెన్స్ సార్. అంటే నేను మీకు రాసి పంపించడము, మీరు మాకు పర్సనల్ గైడెన్స్ ఇవ్వడము, ఈ క్వశ్చన్కి ఇలా చేయొచ్చు, ఈ క్వశ్చన్కి ఇలా చేయొచ్చు అని మీరు చెప్పడము, అవి ఆ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని వి కుడ్ ఇంప్రూవ్ మోర్. సో అట్లా నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర రాసాను, ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి నేను అలవాటు పడాలి, ఏ టైప్ ఆఫ్ బౌన్సర్ వచ్చినా నేను ఎదుర్కోవాలి అన్నట్టుగా ఐ గివెన్ మెనీ నంబర్ ఆఫ్ టెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మన టైం మేనేజ్మెంట్ అవుతుందా లేదా, మన హ్యాండ్ రైటింగ్ లాస్ట్కి వచ్చేసరికి లెజిబుల్ గా ఉందా లేదా, లేదా మనం అనుకుంటుంది అక్కడ ప్రజెంట్ చేస్తున్నామా లేదా, అవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తేనే తెలిసేది. సో ఐ హావ్ గివెన్ నంబర్ ఆఫ్ టెస్ట్. ఓకే. సో టెస్ట్స్ ఆర్ ద మేజర్ క్రైటీరియా టెస్ట్. yes sir. అండ్ కరెంట్ అఫైర్స్, yes అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జనరల్ గా ప్రిలిమ్స్ అవ్వడంలో కరెంట్ అఫైర్స్ విల్ ప్లే అ వెరీ కీ రోల్. yes sir. మరి ఈ కరెంట్ అఫైర్స్ ని ఎలా చదివావు, ఎలా మేనేజ్ చేశావు? నేను న్యూస్ పేపర్ టైప్ ఆఫ్ పర్సన్ కాదు సార్. నాకు న్యూస్ పేపర్ చదివితే నిద్ర వచ్చేస్తుంది. నాకు తెలుగు న్యూస్ పేపర్ లో నార్మల్ ఇట్లా న్యూస్ ఇట్లా చదవడం అలవాటు, కానీ ఇప్పుడు హిందూ స్టాండర్డ్ కదా సార్, హిందూ చదవాలి అన్నట్టుగా అట్లా అనిపించేది కాదా సార్. ఇన్ఫాక్ట్ మెజారిటీ పీపుల్ అదే బాధ, దే ఆర్ నాట్ కైండ్ ఆఫ్ న్యూస్ పేపర్. yes, ఇప్పుడు ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. కానీ అది చాలా గుడ్ క్వాలిటీ, అది ఉన్న వాళ్ళు చాలా గ్రేట్, చాలా పేషెంట్ పర్సన్స్ అని చెప్పాలి. కాకపోతే నాకెందుకు అది వర్క్ అవ్వలేదు. నేను రాసిన టైప్ ఆఫ్ ఎగ్జామ్స్, ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఏంటి అంటే వి గెట్ 20 to 22 క్వశ్చన్స్ మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. సో వాట్ ఐ డిడ్ వాజ్, ఒక 1 month బిఫోర్ ఆర్ 2 months బిఫోర్ ఐ యూస్ టు టేక్ ఏ కంపైలేషన్, ఏదైనా ఇప్పుడు నార్మల్గా మన లోకల్ వే. ఎందుకంటే గ్రూప్స్కి లెవెల్కి వీ షుడ్ నాట్ డూ సంథింగ్ మోర్, అంత అవసరం లేదు, ఎందుకంటే మన బేసిక్స్ క్లియర్ ఉన్నాయి. అట్లాంటప్పుడు మన పాలిటీ, ఎకనామీ నుంచి మనం ఆన్సర్ చేయగలుగుతున్నామంటే దాన్ని రివిజన్కి ఎక్కువ టైం పెట్టాలి. అంతేగాని ఇఫ్ వి రన్ ఆఫ్టర్ కరెంట్ అఫైర్స్ చాలా బుక్స్ చదివినా నాకు అది అంత పే బ్యాక్ చేసినట్టు అనిపించలేదు. సో ఐ హ్యాడ్ ఓన్లీ 1 కంపైలేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. అండ్ మెయిన్స్కి వచ్చేసరికి నేను ఏం చేశానంటే టాపిక్ వైజ్గా నేను కరెంట్ అఫైర్స్ ఆన్లైన్లో సెర్చ్ చేసుకున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్లో ఉన్న కీవర్డ్స్. అవును సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లో రోబోటిక్స్ ఉంటుంది. రోబోటిక్స్లో ఇప్పుడు న్యూ టైప్ ఆఫ్ రోబోట్స్ ఏంటివి,
లేకపోతే ఇప్పుడు సోఫియా ఉంది, సోఫియా రోబోట్ ఇస్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ కంట్రీ అన్నట్టు. అట్లాంటి డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ అవి కూడా. సో వాట్ ఐ డిడ్ వాస్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్, నా ఇంట్రడక్షన్ కంక్లూజన్ ఎక్కడైతే రాసుకుంటుండేనో అవి కూడా అక్కడ పెట్టేసుకుంటే ఇట్ వాస్ ప్రిసైజ్ నోట్స్ లాగా అయిపోయింది అనమాట నాకు. దట్స్ గుడ్ స్ట్రాటజీ. సో ఇది కూడా హెల్ప్ అవుతుంది చాలా మందికి. అంటే లైక్ కరెంట్ అఫైర్స్ కి దేర్ వాస్ స్టూడెంట్స్, అంటే మన దాంట్లోనే సర్కిల్లోనే ఆ స్టూడెంట్స్ ఎలా అంటే లైక్ రోజుకి 2-3 గంటలు కరెంట్ అఫైర్స్ స్పెండ్ చేస్తారు. దట్ ఇంక్లూడ్స్ న్యూస్ పేపర్, దట్ ఇంక్లూడ్స్ వీడియో క్లాసెస్, దట్ ఇంక్లూడ్స్ మంత్లీ మ్యాగజైన్. బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ నువ్వు ఎంత రివైజ్ చేస్తున్నావు అంటే దేర్ ఇస్ నథింగ్. సో ఎస్ దిస్ గుడ్, అంటే లిమిటింగ్ దెమ్సెల్వ్స్ టు స్పెసిఫిక్ సోర్సెస్. సో ఫైన్ మోక్షిత, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇంత పెద్ద జర్నీని తీసుకెళ్లాలంటే మన అంటే మన ఎఫర్ట్స్ ఎంతనో ఫ్యామిలీ కూడా అంతే. ఐ నో అబౌట్ యూ ముందు నుంచి. సో నీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా జరిగింది ఏంటి? సార్ నేను చాలా ఫ్యామిలీ పర్సన్ సార్. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఆల్దో ఐ వాజ్ ఎ బ్రైట్ స్టూడెంట్. ఐ డిడ్ నాట్ గో అవుట్ ఆఫ్ హోమ్. ఇంట్లోనే ఉండి ఏదైనా సరే ఇంట్లోనే ఉండి చదువుకోవాలనుకున్నాను. సో నా ఇంటర్ అక్కడే, నా బీటెక్ అక్కడే. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ కూడా నేను ఇంట్లో నుంచి చేశాను. ఐ వెరీ క్లోజ్లీ బాండెడ్ విత్ మై పేరెంట్స్, మదర్ కానీ ఫాదర్ కానీ, మా అమ్మమ్మ తాత రిలేటివ్స్ కానివ్వండి, ఎవ్రీబడి ఆర్ వెరీ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు మీ. అంటే ఫ్యామిలీ మీన్స్ లైక్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అనమాట. కాకపోతే ఇట్ వాజ్ రియలీ అన్ఫార్చునేట్, మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు లాస్ట్ February 22nd. రిజల్ట్స్ వచ్చే కొన్ని రోజుల ముందు. ఓకే, ఇట్స్ రియలీ సాడ్ ఆ టైంలో. ఎందుకంటే చెప్తూ ఉన్నాను నాతో ఉన్నప్పుడు కూడా, అంటే లైక్ డిస్కషన్స్ లో మై ఫాదర్ హ్యాస్ హెల్ప్ మీ అలాట్ అని, ఆయన కోసమే అవుతున్నాను అనే ఒక స్టేజ్కి వచ్చింది. బట్ హీల్ బి వెరీ మచ్ హ్యాపీ. ఇంకొన్ని రోజులు యూనో అయిపోయిన తర్వాత దట్ వుడ్ హ్యావ్ బీన్ సో డిఫరెంట్. ఎందుకంటే నీ ర్యాంక్, నీ ప్రిపరేషన్, ఎందుకంటే తండ్రి కూతుర్ల మధ్యలో ఉండే బాండింగ్ చాలా డిఫరెంట్. నీకు ర్యాంక్ వస్తే తనకు ర్యాంక్ వచ్చినంత ఫీల్ అవుతావు. నాకు చెప్తూ ఉన్నావు కూడా, సార్ మా ఫాదర్ అంతగా చెప్పేశాడు, అంటే లైక్ బిఫోర్ ద రిజల్ట్ ఓన్లీ మా అమ్మాయికి ర్యాంక్ వస్తుంది ఇది అని చెప్పేసి. యూనో ఇట్స్ అన్ఫార్చునేట్, బట్ చూద్దాం. హీల్ బి లుకింగ్ అట్ యువర్ సక్సెస్ పైన చూస్తూ ఉంటారు. సో అది మోక్షిత. అండ్ ఇంకా ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు? వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ ఈ గ్రూప్ 1 కి కొత్తగా ప్రిపరేషన్ రావాలనుకున్న వాళ్ళకు ఫస్ట్ పారామీటర్ ఏంటి, అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఒక చిన్నపాటి ఓవర్వ్యూ. సార్ ఇక్కడ ఏంటి అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వీ నీడ్ టు హ్యావ్ లెస్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ డూ మోర్ టైమ్స్ రివిజన్. రివిజన్ ఎన్ని ఎక్కువ టైమ్స్ చేస్తే మనం అంత బెటర్ పొజిషన్ లో ఉంటాం. ఇంకా తర్వాత పారామీటర్స్ అన్ని ఉన్నా లేకపోయినా ఏం కాదు, బట్ ఈ 2 ఆర్ మెయిన్. వీ హ్యావ్ టు రీడ్ ఓన్లీ సమ్ రిసోర్సెస్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అవి రీకలెక్ట్ చేస్తున్నామా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ప్రాక్టీస్ టెస్ట్ అంతే. ఇంకా సింపుల్, ఇంకా ఏం లేదు. ఇంకా ఇప్పుడు మెయిన్స్ కంటే వి కెన్ టెల్ డిఫరెంట్. ఇప్పుడు అందరికంటే కొంచెం బెటర్ గా రాయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ డిఫరెంట్ థింగ్ ఇన్ యువర్ ఆన్సర్. కొంచెం ఇన్నోవేటివ్ గా థింక్ చేసి యూ హ్యావ్ టు రైట్ డిఫరెంట్ థింగ్. Okay, so that's it. It's very glad to look at your achievement. Really very happy, Moshita, for your interview. So చాలా వరకు నీ ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసావు. ఐ హోప్ యూ విల్ బి హ్యావింగ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. సో డిప్యూటీ కలెక్టర్ నుంచి త్వరలోనే ఇంకా మంచి స్థాయికి వెళ్ళిపోయి, ఎందుకంటే యువర్ అట్ దిస్ వెరీ యంగ్ ఏజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, రియలీ రియలీ హ్యాపీ. నాకు ర్యాంక్ వచ్చినంత హ్యాపీనెస్ వస్తుంది. సో లెట్స్ గో మూవ్ ఫార్వర్డ్, ఇంకా మంచి పొజిషన్. అండ్ ఎప్పటికీ కూడా మన స్టూడెంట్స్కి ఎప్పుడు నీ సహకారం అండ్ నీ వర్క్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. బట్ నీ ద్వారా ఇంకా డైరెక్ట్గా చెప్పాలి అనుకున్నాను. సో ఫైనల్గా తను చెప్తోంది ఏంటంటే, ఫస్ట్ థింగ్, ప్రతి బిగినర్కి ఉండే భయం ఉంటుంది. సో మనకు వస్తుందా, ఈ సీనియర్ క్యాండిడేట్స్తో మనం పోటీ పడగలుగుతామా లేదా అని చెప్పి. సో ఏమీ ఆలోచించొద్దు. ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ మన ప్రిపరేషన్ కరెక్ట్గా వెళ్తుందా లేదా. ప్రిపరేషన్కి పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీకి అంటే నువ్వు వెళ్తున్న స్ట్రాటజీ కరెక్టా కాదా అని చెక్ చేయడానికి ఒక కన్సర్న్డ్ పర్సన్, ఒక ఎంపైర్ లాగా. సో ఎలా జరుగుతోంది ఏంటి అని చూడడానికి సోర్సెస్ని లిమిట్ చేసుకోండి. అండ్ ఆన్సర్ రైటింగ్స్లో అంటే ఒక ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్ ఈ ఫేజ్లో వెళ్ళాలి. సో దాట్స్ ఇట్. దిస్ హ్యాస్ మేడ్ హర్ టు రీచ్ హర్ సక్సెస్. So thank you so much, Makshita. Thank you.